టీటీవీ న్యూస్ స్వాగతం. నేను మీ రాంబాబు. మియాపూర్ బొల్లారు రోడ్డు మధ్యలో హైవేలో ఉన్న రేణుకా ఎల్లమ్మ హోటల్లో చాలామంది వింతలుగా అక్కడున్న ఆహార పదార్థాల గురించి, టేస్ట్ల గురించి గొప్పగా మాట్లాడుకోవడం మనం విన్నాము. అలానే ఇప్పుడు అక్కడున్న సత్యనారాయణ గారు కూడా చాలా వరకు మంచి సేవా దృక్పథాలు చేపట్టడం కాకుండా 2-3 నెలలు కరోనా టైంలో ఫ్రీగా భోజనం పెట్టడం జరిగిందంట. ఇప్పుడు మనం ఆయన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సారు మంచి సేవా దృక్పథాలు చేపడుతూ అలానే అక్కడున్న కస్టమర్స్ అక్కడున్న ఆహార పదార్థాల టేస్ట్ గురించి గొప్పగా వింతగా చెప్పడం మనం విన్నాము. అవన్నీ ఒక్కసారి మన మిస్టర్ సత్యనారాయణ గారితో కలిసి విజిట్ చేసి అక్కడున్న వర్కర్స్ గురించి, అక్కడున్న హోటల్లో ఉన్న ఆహార పదార్థాల విశేషాల గురించి మనం ఇప్పుడు వాళ్ళతో తెలుసుకోవడానికి ఆ హోటల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సార్ నమస్తే. రేణుకా ఎల్లమ్మ హోటల్ ఆపరేటర్ గారు మీరేనా సార్? మీ పేరు? ఓకే సార్ నమస్తే. మేము డిటీవీ నుంచి వచ్చాము. ఇక్కడున్న ఆహార పదార్థాల గురించి, కస్టమర్స్కి మీరు ఇచ్చే టేస్ట్లు, ఇక్కడున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి, అందరూ వింతగా బాగున్నాయి అన్నారు. అందుకోసం మీ దగ్గరికి వచ్చాను సార్. మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను. హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న మహానగరం. అందుకే ఈ హైదరాబాద్కి ఎంతో మంది జీవనోపాధి కోసం వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో ఇందురోజు సత్యనారాయణ గారు. రేణుకా ఎల్లమ్మ హోటల్ మియాపూర్ బాచుపల్లి హైవే రోడ్లో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ వేడి ఆహార పదార్థాలు అన్ని రకాలుగా అందిస్తూ మిస్టర్ ఆపరేటర్ సత్యనారాయణ గారితో మనం ఇప్పుడు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సార్ మేము శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి 20 సంవత్సరాల కిందట వచ్చాము. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో బాచిపల్లి రేణుకెల్లమ్మ కాలనీలో స్థిరపడ్డాం. రేణుకెల్లమ్మ దేవాలయం పేరు మీద చిన్న హోటల్ని ప్రారంభించాము 5 సంవత్సరాల కిందట. హోటల్ టైమింగ్స్ ఏంటి సార్? మార్నింగ్ 6 గంటల నుండి రాత్రి 12 గంటల 11 వరకు ఉంటుంది. ఓకే. మార్నింగ్ మీరు టిఫిన్ టైంలో
ఏదో ఆహార పదార్థాలు కస్టమర్లకు అందిస్తారు. మార్నింగ్ అన్ని రకాల టిఫిన్లు, ఇడ్లీ, వడ, దోశ, పూరి, అన్ని రకాల టిఫిన్ సైజులు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మార్నింగ్ 6 నుంచి 12 గంటల వరకు. ఓకే. అలాగే లంచ్ టైంలో ఏమేమి ఉంటాయి? బిర్యానీ ఇటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటాయా? మధ్యాహ్నం లంచ్ టైంలో బిర్యానీ, వెజ్ మీల్స్, నాన్ వెజ్, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, అన్ని రకాల స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఏమేమి అందిస్తారు కస్టమర్స్ కోసం? ఫాస్ట్ ఫుడ్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ మంచూరియా, చపాతీ, పరోటా, అన్ని రకాల స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. రాత్రి 11 గంటల వరకు హోటల్ ఓపెన్ లో ఉంటుంది. అలాగే సార్, ఈ మీరు మార్నింగ్ టైం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? అందరికీ అందుబాటులో ఉండే విధంగా 30 రూపాయలు. ఏ టిఫిన్ తిన్నా 30 రూపాయలే. ఓకే. 10 రూపీస్ ప్రకారంగా ఇడ్లీ కానీ, వడ కానీ, దోశ, పూరి అన్ని రకాలు కూడా 10 రూపీస్కే మేము ఇస్తున్నాం అన్నమాట. అలాగే లంచ్ టైంలో కూడా లంచ్ ప్రైజెస్ కూడా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లంచ్ టైంలో వచ్చి వెజ్ మీల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నది. వెజ్ మీల్స్ తో సహా చికెన్ కర్రీ 70 రూపీస్. అవును. ఈ 70 రూపాయలకి మీరు చికెన్ కర్రీ ఇస్తున్నారని విన్నాం. మీకు ఎలా పాసిబుల్ అవుతుంది? దీన్ని ఏ విధంగా మీరు అందిస్తున్నారు? ఇక్కడ పాసిబిలిటీ అని కాదు, ప్రతి ఒక్కరికి అన్నం భోజనం దొరకాలి, తక్కువలో అందరికీ సదుపాయం చేయాలని చెప్పే ఒక ఉద్దేశంతో చికెన్ తో సహా ఒక వెజ్ కర్రీ, ఫ్రై అన్ని రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఉన్నారు కదా సార్, 70 రూపాయలకి మామూలుగా కామన్ గా మనం ఏదన్నా హోటల్కి వెళ్తే ప్లేట్ మీల్స్ వచ్చేసి 70 రూపాయలు, 80 రూపాయలు అక్కడ హోటల్లో ఉన్న రేంజ్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ మనం సాధారణంగా చూస్తాం, ఎక్కడ చూసినా 80 రూపాయలకి, 90 రూపాయలకి, 100 రూపాయలకి ఆల్ వెజిటబుల్ ఐటమ్స్ కర్రీస్తోనే ఆహారం పెట్టడం అనేది జరుగుతుంది. కానీ మన సత్యనారాయణ గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే 70 రూపాయలకి వెజ్ మీల్స్ తో పాటు ఒక 200 గ్రాములు చికెన్ కర్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు ఇచ్చి సార్ ఏం చేస్తారంటే కస్టమర్స్ ని ఆయన ఓన్ చేసుకుంటున్నారు సార్. అంతే కదా? అంతేనండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సార్, మేము విన్నాము మీరు ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చారంట. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఈ విధంగా మీరు రన్ చేస్తూ మీకు వచ్చిన ఆదాయంలో ఒక 20% శ్రీకాకుళంలో మీరున్న గ్రామానికి అందిస్తున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? కరెక్ట్. ఈ 20% నాకు వచ్చే ఆదాయంలో 20% నా గ్రామానికి, పేదవాళ్ళకి కానివ్వండి, అన్ని విధాల పేదవాళ్ళ స్టూడెంట్స్ కానీ అందరికి కూడా మేము నా 20% ఒక సేవింగ్ ని వాళ్ళకి ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బట్టలు కానీ, భోజన సదుపాయాలు కానీ, వాళ్ళకి ఏ ఒక అవకాశం వచ్చినా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం అన్నమాట. విన్నారు కదా సారు, ఆయనకు వచ్చే ఆదాయం ఇచ్చి తన లాభం తను చూసుకోకుండా 20% ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న తను ఉంటున్న గ్రామానికి, ఆ గ్రామం పేరేంటి? లైదాం అనే గ్రామానికి సార్ అక్కడ ఉంటున్న పేద ప్రజలకి 20% ఇస్తున్నారు. సో అలాగే మీరు కరోనా టైంలో కూడా 2-3 నెలలు ఫ్రీగా భోజనం పెట్టారని విన్నాం సార్. ఇలాంటి సేవా దృక్పథం, ఇలాంటి సేవ చేయాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? ఇక్కడ పేదవాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు ఇబ్బంది పడి, మనం ఎంత ఇబ్బంది పడతామో వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, అందరికీ భోజనం దొరకాలి, ఫ్రీగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇట్లా ఒక 2-3 నెలలు కరోనా టైంలో ఇక్కడ కార్పొరేట్ సహకారంతో మేము అందరికీ భోజనం పెట్టడం జరిగింది. భోజనాలు పెట్టారు. ఆలోచించవలసింది ఏంటంటే కరోనా టైంలో చాలా చోట్ల అన్ని రకాలుగా అందరికీ ఇచ్చారు. అలాగే ఈ మియాపూర్, బాచిపల్లి, మన మియాపూర్ మధ్యలో ఉన్న హైవే మధ్యలో ఉన్న రేణుకా ఎల్లమ్మ హోటల్ ఆపరేటర్ సత్యనారాయణ గారు కరోనా టైంలో కూడా 2-3 నెలలు ఫ్రీగా భోజనం పెట్టడం జరిగింది. చూశారు కదా ఎంత గొప్ప హృదయమో కదా. అలాగే సార్ చెప్పండి, ఇంకా మీరు మన రేణుకా ఎల్లమ్మ హోటల్స్ ఎన్నెన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, కొత్తగా మీరు ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఇదే ఫస్ట్ బ్రాంచ్ అండి. రెండో బ్రాంచ్ కూడా హైదరాబాద్ లో పెడదామని ఆలోచిస్తున్నాం, ఎక్కడ దగ్గరలో చూసుకొని. అట్లానే శ్రీకాకుళంలో మా నేటివ్ ప్లేస్ లో కూడా థర్డ్ బ్రాంచ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మేబీ జూన్, జూలైలో థర్డ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అక్కడ సెకండ్ బ్రాంచ్ కూడా చూస్తున్నాం. హైదరాబాద్ లో మంచి ప్లేస్ దొరికితే అక్కడ పెడదామని ఆలోచిస్తున్నాం. మా ఒపీనియన్ ఎట్లా అంటే, మాతనడగా 10 మంది కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలుగా బాగుండాలని ఒక మనస్తత్వంతో ఇక్కడ హోటల్ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ హోటల్లో ఏ రోజు కూడా మేము హోటల్లో ఉండం, మా వర్కర్సే వాళ్ళే చూసుకున్నారు అన్ని. ఈ రోజు కూడా హోటల్ నాదే ఉండదు, వర్కర్స్కే ఒప్పు చెప్పి మేము ఒక ఉద్యోగరీత్యా బయట ఉంటాం కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. ఉద్యోగరీత్యా అంటే మీరు ఆల్రెడీ వేరే చోట జాబ్ చేస్తూ ఈ హోటల్ రన్ చేస్తున్నారు. ఉన్నారు కదా సార్, ఆల్రెడీ వేరే చోట జాబ్ చేస్తూ ఈ హోటల్ రన్ చేస్తున్నారు.
ఈ హోటల్లో ఉన్న వర్క్ చేస్తున్న అందరూ కూడా సార్ అంటే చాలా అభిమానం. మన సార్ అంటే కార్పొరేటర్ లాగా అయినా అక్కడున్న సభ్యులతో అయినా ఉండరు, ఆ విధంగా ఉండకుండా చాలా సేవా దృక్పథంతో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ మొత్తం సార్ వాళ్ళకి అప్పు చెప్పి సార్ వేరే జాబ్ చేస్తూ హోటల్ రన్ చేస్తూ చాలా మంది పేద ప్రజలకి కొంత విరాళాన్ని కూడా ఇక్కడి నుంచి తను ఉంటున్న గ్రామానికి అందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, కానీ రియల్ గా చూస్తున్నాము. అలానే సార్ ఇంకా చెప్పండి, మీకు ఏమన్నా పొలిటికల్ గా కానీ ఏమన్నా మీకు బ్యాక్గ్రౌండ్ అటువంటివి ఏమన్నా ఉన్నాయా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు. నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు ఎటువంటి పొలిటికల్ సదుపాయం లేదు, అట్లాంటిది ఏమీ లేదు. పేద ప్రజలకి సహాయం చేయాలి నా వంతు అనే ఒక రీజన్ తో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేయబడుతుంది. నాకు ఎటువంటి పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ హోటల్కి రేణుకా ఎల్లమ్మ హోటల్ అని పేరు పెట్టారు. సెంటిమెంట్ పరంగా వచ్చిందా, మీరు ఏ ఉద్దేశించుకుని అమ్మవారి పేరుని దీనికి నామకరణం చేశారు? ఇక్కడ బాచిపల్లి గ్రామంలో రేణుకెల్లమ్మ టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. ఆ అమ్మవారి వల్ల మేము కూడా ఒక దైవంతో సమానంగా ఆమె యొక్క నేమ్ పెట్టి ఈ హోటల్ రన్ చేయడం జరుగుతుంది. గ్రామ దేవత. మీరు అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో అమ్మవారికి ఆ రేణుకా ఎల్లమ్మ హోటల్ అనే నామకరణాన్ని మీరు పెట్టడం జరిగింది. విన్నారు కదా, సార్కి దైవభక్తి, ఆ సేవా దృక్పథంతో దైవభక్తి కూడా చాలా ఎక్కువ. ఆ విధంగానే అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో రేణుకా ఎల్లమ్మ హోటల్ అని పెట్టడం జరిగింది. ఇంకా సార్ ఇంకా ఏమైనా ఇక్కడ మీకున్న సభ్యులు వాళ్ళు వీళ్ళతో మీ బంధత్వం ఎలా ఉంటుంది, వాళ్ళతో మీకున్న రిలేషన్ ఏంటి, ప్లస్ మీరు ఇస్తున్న ఈ ఆహార పదార్థాలు ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ అని మేము చాలా విన్నాము. ఈ విధంగా మీకు ఏ విధంగా ఆదాయం అనేది వర్కౌట్ అవుతుంది? 10 మంది కస్టమర్లు ఎక్కువ వస్తే మన ఆదాయం పెరుగుద్ది. వాళ్ళకి మంచి ఫుడ్ అందించాలని ఒక ఉద్దేశంతో ఉంటాము. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క వర్కర్ కూడా నా ఒక సొంత మనిషిలానే భావిస్తాను. వాళ్ళకి కష్టమైనా సుఖమైనా చూసుకుంటాం. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళు సార్ ఇట్లా ఉంది అంటే వాళ్ళ కుటుంబానికి ఆదుకునే ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అంటే ఎవరికైనా ఏదైనా మీరు ప్రాబ్లం ఉంది సార్, నాకు ఇలా సమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీరు వాళ్ళకి కూడా ఏమైనా చేస్తూ ఉంటాం, ఆర్థిక సహాయం కూడా చేస్తూ. సార్ ఇంకా మీరు ఆన్లైన్ ప్లస్ క్యాటరింగ్ ఇటువంటి ఏమన్నా మీరు సప్లై చేస్తారా? అవును సార్, ఆన్లైన్ లో జొమాటో స్విగ్గీ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్ క్యాటరింగ్ కూడా మేము చేస్తాం అనమాట. బర్త్డే ఫంక్షన్స్ కానీ హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ ఎనీ చిన్న చిన్న ఫంక్షన్లకి మేము క్యాటరింగ్ చేసి వాళ్ళకి సప్లై చేయడం కూడా జరుగుతుంది అనమాట. క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అనమాట. ఎనీ టైం క్యాటరింగ్ అవైలబిలిటీ ఉంది. అందిస్తాం. ప్రైస్ ఏ విధంగా ఉంటాయి? ప్రైస్ నార్మల్ ప్రైజెస్ ఉంటాయండి. యాజ్ ఇక్కడ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి కూడా అదే ప్రైజ్ ఇస్తాం. ఇక్కడికి వచ్చి అలా తీసుకుని వెళ్తారో మీరు క్యాటరింగ్ కూడా అదే ప్రైజ్ ఇస్తాం. సార్ నెంబర్ ఇంకోసారి చెప్పండి సార్. మా హోటల్ నెంబర్ వచ్చి 8008103379. చూసారు కదా సారు ఇక్కడ హోటల్లోనే కాకుండా ఏవైనా ఫంక్షన్లు కానీ అలానే ఆన్లైన్ త్రూ కూడా సార్ నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ వచ్చేసి మన స్కీమ్ మీద రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. చెప్పండి ఇంకా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది చిల్డ్రన్స్, మీరు ఏ విధంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏమైనా ఒకసారి చెప్తారా సార్? మేము మా అమ్మగారికి మా నాన్నగారికి 4 సంతానము. దాంట్లో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. నేనే పెద్దవాడిని. 2 చెల్లెల్ని మ్యారేజ్ చేసి వాళ్ళకి పంపించాను. ఒక తమ్ముడు కూడా జాబ్ చేస్తున్నాడు ఇక్కడ. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. ఒక అమ్మాయి 10th క్లాస్ అవుతుంది, ఒక అబ్బాయి 9th క్లాస్. ఇక్కడ హౌస్ వచ్చేసి ప్రాపరా లేకపోతే సొంత హౌస్ అండి. సొంత హౌస్ కష్టపడి ఎక్కడ మన రేణికెల్లమ్మ కాలనీలోని ఇక్కడే. ఇంకా సార్ ఈ హోటల్ మీరు ఎంత బడ్జెట్ తో దీన్ని స్టార్టింగ్ లో ప్రారంభించడం జరిగింది? ఫస్ట్ 50,000 రూపాయలతో మేము ఒక హోటల్ స్టార్ట్ చేసామండి. 50,000 రూపాయలు. అట్లా కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఈ రోజు ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసాం ఈ రోజు. చూసారు కదా సారు స్టార్టింగ్ ఒక 50,000 రూపీస్ తో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిజినెస్ ని 50,000 నుంచి అలా 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 రన్ చేసుకుంటూ ఇప్పుడు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అంతే కదా సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఎంత మందికి జీవనోపాధి అనేది కల్పిస్తున్నారు? ఒక 10 to 15 మెంబర్స్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ జీవనోపాధిని కల్పిస్తున్నాం. ఓకే, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు? మేబీ ఆంధ్ర, తెలంగాణ, బీహార్, జార్ఖండ్. ఓకే, ఇట్లా అందరూ కూడా వచ్చి పని చేసుకుంటారు. మీకు బాగా మన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు, ఏమన్నా పిలుస్తారో వాళ్ళని? ఏమన్నా ఇక్కడ సుధాకర్ అండ్ మోహన్. సుధాకర్, మోహన్ ఒకసారి రండి అమ్మా. మెయిన్ మాస్టర్ మాకు సుధాకర్ మెయిన్ మాస్టర్ అయినా మొత్తం ఆల్రౌండర్. సార్ సుధాకర్ గారు చెప్పండి. మోహన్ ఇలా రండి, చెప్పండి. మీరు వచ్చి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సార్ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. సార్ గురించి ఏమైనా చెప్తారా? మంచి కొంచెం గట్టిగా మాట్లాడండి, పర్లేదు.
సార్ మంచివాడు. మంచివాడు. మంచిగా చూసుకుంటారు, అన్ని పదార్థాలు వెళ్ళిపోతారు. అచ్చా, సారు మీ మీదే ఈ బిజినెస్ అంతా వదిలేసి వెళ్ళిపోతారు, బాగా చూసుకుంటారని చెప్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరమ్మా? మోహన్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ తెలంగాణ వికారాబాద్. తెలంగాణ వికారాబాద్. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ప్రస్తుతానికి అయితే ఇక్కడ సార్ ఇచ్చుకుంటున్నాడు. సార్ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు? సార్తో మీకున్న అనుబంధం ఏంటి? 1 year అయింది. 1 year అయింది. సార్తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఈ అనుబంధం అని సొంత మనుషులుగా చూసుకుంటాను సార్. ఓకే. వచ్చి వచ్చినాను, పని అడిగి ఇచ్చారు. మంచిగా ఉంది. ఇక్కడైతే నాకు హోటల్లో చేస్తున్నానైతే లేదు, నా ఇంట్లో సొంత మనుషులు ఎలా ఉంటాను అలాగే ఉంది. సొంత మనుషులాగే సార్. ఓకే, విన్నారు కదా. అంటే ఈయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అవుతుంది. సార్తో ఈయనకున్న అనుబంధం కూడా చాలా మంచి అనుబంధం ఉంది. నేను ఇది హోటల్ లాగా చూడటం లేదు, ఒక మంచి ఫ్యామిలీతో నేను ఎలాగుంటానో, ఒక బాబాయ్తో కానీ ఒక అన్నయ్యతో కానీ ఒక సజెషన్, ఒక గ్రాండ్ ఫాదర్తో నేను ఎలా ఉంటానో అలాంటి రిలేషన్ ఉంటుందని ఈయన చెప్తున్నారు సార్. అంతే కదా? అంటే ఇక్కడున్న వర్కర్స్ అందరి దృష్టిలో కూడా ఈయన దేవుడు. ఆ విధంగా వీళ్ళు ఈ బిజినెస్ రన్ చేసుకుంటూ రేణుకా ఎల్లమ్మ హోటల్ని వీళ్ళు చాలా డెవలప్ చేస్తూ వస్తున్నారు సార్. అలానే ఈ రేణుకా ఎల్లమ్మ హోటల్ బ్రాంచెస్ మన హైదరాబాద్ లోనే కాకుండా మీరు ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారు? 2వ బ్రాంచ్ అనుకుంటున్నాము, జేఎన్టీలో పెడదామని చెప్పేసి చూస్తున్నాం, ప్లేస్ చూస్తున్నాము. అయితే అక్కడ కూడా పెడతాము. 3వ బ్రాంచ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యామన్నమాట, శ్రీకాకుళంలో పెడదామని చెప్పేసి. సో 3rd బ్రాంచ్ కూడా ప్లాన్ మినిమం 3 దిస్ ఇయర్ లో, ఈ యొక్క 2024 లో మాత్రం ఒక 3 బ్రాంచెస్ స్టార్ట్ చేద్దామని ఒక ప్లానింగ్ ఉన్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మన డిటీవీ న్యూస్ ఛానల్కి అందరికీ కూడా శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి సార్. మీరేమన్నా మీ ప్రేక్షకులకి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 లో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాం. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డిటీవీ న్యూస్ నుంచి ఈ రేణుకా ఎల్లమ్మ హోటల్ అనేది ఒక్క బ్రాంచ్కే పరిమితం కాకుండా ఇటువంటి మరికొన్ని బ్రాంచ్లు పెట్టి మీరు ఎంతో మందికి జీవనోపాధి కల్పించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వాల్యుబుల్ టైంని మాకు మీరు కేటాయించినందుకు థ్యాంక్ యూ.